రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ టీఎంసీ నేతల ఇళ్లపై ఈడీ దాడులు దుమారం రేపుతున్నాయి. రాజకీయ కుట్రలో భాగంగానే ఈడీతో దాడులు చేయిస్తోందని బీజేపీపై కాంగ్రెస్ టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతల నివాసాల్లో ఈడీ సోదాలు సంచలనం రేపాయి. అటు పశ్చిమ బెంగాల్లోనూ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ఇంట్లో ఈడీ రైడ్స్ చేయడం కలకలం సృష్టించింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతల నివాసాల్లో ఈడీ సోదాలు సంచలనంగా మారాయి. ఫెమా ఉల్లంఘన కేసులో ఏకంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ను విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో వైభవ్ను ప్రశ్నించేందుకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. సీఎం గెహ్లాట్ కుమారుడు వైభవ్ విదేశీ మాదక ద్రవ్య మార్పిడి చట్టం కేసును ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్కు చెందిన ట్రిటాన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, వార్ధా ఎంటర్ప్రైజెస్ సంస్థల ప్రమోటర్లకు చెందిన జైపూర్, ఉదయపూర్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆగస్టులో ఈడీ సోదాలు జరిపింది. వీరికి వైభవ్ గెహ్లాట్తో సంబంధాలున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ దాడులో 1.2 కోట్ల లెక్కల్లో చూపని నగదును గుర్తించింది ఈడీ. అటు పశ్చిమ బెంగాల్లోనూ మంత్రి జ్యోతిప్రియ ఇంట్లో ఈడీ రైడ్స్ చేయడం కలకలం సృష్టించింది. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్లో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఈడీ దాడులు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పేపర్ లీక్ కేసులో రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ డోటాసరా, మహూవా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పరీక్ష పేపర్ లీకేజీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు, రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, పాఠశాల విద్యాశాఖ మాజీ మంత్రి గోవింద్ సింగ్ ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపింది. సిఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య ఈడీ అధికారుల బృందం జైపూర్, సికార్లలోని గోవింద్ సింగ్ ఇళ్లలో సోదాలు చేపట్టారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గోవింద్ సింగ్ షికార్ జిల్లాలోని లచ్చమన్గఢ్ నుంచి పోటీలో ఉన్నారు. అదేవిధంగా దౌసా జిల్లాలోని మహువా సీటుకు పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఓంప్రకాష్ హుడ్లా సహా మరికొందరు ఇళ్లలో కూడా సోదాలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. పేపర్ లీక్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు చేపట్టింది. మొత్తం 7 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రేషన్ పంపిణీలో అవినీతికి సంబంధించిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ నివాసంలో ఈడీ దాడులు చేసింది. రేషన్ స్కామ్లో 8 కోట్ల సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులో తీసుకుంది. కోట్లాది రూపాయల విలువైన రేషన్ కుంభకోణంలో మంత్రి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ మల్లిక్ను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్న మల్లిక్ గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు. రేషన్ డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా చేయాల్సిన బియ్యం, గోధుమలను బహిరంగ మార్కెట్లో అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త బాకీబుర్ రెహమాన్ను ఈడీ అక్టోబర్ 14న అరెస్ట్ చేసింది. మల్లిక్తో ఆ వ్యాపారవేత్తకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు. మల్లిక్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడే కోట్లాది రూపాయల విలువైన సరుకులను పక్కదారి పట్టించారని ఈడీ ఆరోపిస్తోంది. అయితే బీజేపీ తనపై కుట్ర చేస్తోందని, ఎలాంటి తప్పు చేయని తనను జైలుకు పంపాలని చూస్తోందని మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ అన్నారు. వివిధ కేసుల్లో టీఎంసీకి చెందిన పార్థ చటర్జీ, అనుబ్రత మోండల్, మాణిక్ భట్టాచార్యలను గతంలో అరెస్ట్ చేశారు. పలు స్కామ్లలో కీలకంగా ఉన్నారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ ఆయన భార్యను కోల్ స్మగ్లింగ్, టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లలో ప్రశ్నించారు. తాజాగా మంత్రి ప్రియా మల్లిక్ను ఈడీ అదుపులోకి తీసుకోవడాన్ని సీఎం మమతా బెనర్జీ ఖండించారు. మల్లిక్ ఆరోగ్యం బాలేదని, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పినా వినకుండా ఆయన్ని ఈడీ తీసుకువెళ్లడం ఏంటని ప్రశ్నించారు. మల్లిక్కు ఏదైనా జరిగితే బీజేపీ ఈడీలపై కేసులు పెడతామని హెచ్చరించారు. గతంలో టీఎంసీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ ఆరోగ్యం బాలేదని తెలిసినా సీబీఐ అధికారులు సమన్లు పంపి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారని, దీంతో ఆయన గుండెపోటు వచ్చి మరణించారని దీదీ మండిపడ్డారు. ప్రతిపక్షాలను దెబ్బతీయడం కోసమే బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తన రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటోందని ఆరోపించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ దాడులు చేయిస్తూ బీజేపీ డర్టీ గేమ్ ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఈడీతో దాడులు చేయిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈడీ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈడీ దాడులపై మండిపడ్డారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నివాసంలో ఈడీ సోదాలు చేసిందని, అప్పుడు కూడా కాంగ్రెస్ గెలిచిందన్నారు గెహ్లాట్. ఇప్పుడు రాజస్థాన్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కల కంటే దారుణంగా రోడ్లపై ఈడీ తిరుగుతోందంటూ మండిపడ్డారు. ఏ దేశానికైనా ఇంతకంటే పెద్ద దౌర్భాగ్యం ఏముంటుందని విమర్శలు గుప్పించారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలపై ఈడీని ప్రయోగిస్తున్నాయని, ఇక ఎన్నికల్లో బీజేపీ తన ఎన్నికల గుర్తుగా ఐటీ ఈడీలను ఎంచుకోవాలని గెహ్లాట్ ఎద్దేవా చేశారు. తన కుమారుడికి ఈడీ నుంచి సమన్లు అందడమే కాకుండా కాంగ్రెస్ నాయకుల కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. రాజస్థాన్ సీఎం పీఠం కోసం అశోక్ గెహ్లాట్తో పోటీ పడే మరో నేత సచిన్ పైలట్ తాజాగా ఆయనకు మద్దతు పలికారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈడీ నోటీసులు ఇవ్వడం, దాడులు జరపడమే అందుకు కారణం. ఈడీ దాడులతో తమను భయపెట్టలేరంటూ బీజేపీని విమర్శించిన పైలట్ గెహ్లాట్కు సంఘీభావం తెలిపారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాసరాపై ఈడీ దాడులు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్కు ఈడీ సమన్లు ఇవ్వడంపై అలాంటి ఎత్తులతో కాంగ్రెస్ నేతలను బీజేపీ భయపెట్టలేదన్నారు. ఈ సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ వారికి అండగా ఉంటుందని, ప్రజలు మరోసారి కాంగ్రెస్కు అధికారం అందించాలని చూస్తుండటంతో బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న పైలట్, ఇది ఆ పార్టీ ఆందోళనను వెల్లడి చేస్తోందని విమర్శించారు. మొత్తంగా రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో ఈడీ రైడ్స్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీఎంసీ నేతలపై ఈడీ దాడులు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ పావులుగా వాడుకుంటుందని కాంగ్రెస్, టీఎంసీ నేతలు ఆరోపిస్తుండగా ఈ దాడులపై జోరుగా చర్చ జరుగుతుంది.